रहे, बाबा साहब भीमराव अंबेडकर अमर रहे। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇక్కడ మనం బోయిగూడలో జరుపుకుంటున్నాము. అల్ఫా తోటల దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన భారతదేశంలో పుట్టిన అతి ఒక్క మేధావి. ఆయన చదువు కానీ ఆయన బుద్ధి ఆయన ఇంటలెక్చువల్ కానీ ఉన్న భారతదేశంలో పుట్టిన ఎంతోమంది మేధావిల ఆయన అందరికన్నా అగ్రస్థానంలో ఉంటారు. ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అంబేద్కర్ది చాలా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఉందంటే ఇప్పుడున్న సమాజము మళ్ళీ 100 సంవత్సరాలు ఇంకా పోతున్నాం మనం. ఇప్పుడు కూడా ఎంత చదువు ఉన్నా కూడా బాబాసాహెబ్ మాకు ఇచ్చిన రైట్స్లో చదువు కానీ లేకపోతే ఎలక్షన్ ఓట్స్ కానీ ఇప్పుడు అదే యూజ్ చేసుకొని చాలామంది కొన్ని పొలిటికల్ పార్టీస్ సెంటర్లో కూర్చొని అదే కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలా, అదే రిజర్వేషన్ని తీసేయాలా, అదే ఓటు హక్కు మీద మళ్ళీ ఎస్ఐఆర్ పేర్లతో కొన్ని తెచ్చి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ని ఒక ఏమంటారు ఆత్మని చంపేస్తున్న ప్రయత్నం చేస్తున్నాము. అందుకే మా అందరినీ అప్పీల్ చేస్తున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సంకల్పం తీసుకోవాలా. ఇటువంటి ఉన్న ఒక నిరంకుశ గవర్నమెంట్ని ఎవరో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మని చంపుతున్న కాన్స్టిట్యూషన్ ఆత్మని వాళ్ళని మేము హెచ్చరించాలా. బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్ని ముట్టుకుంటే వాళ్ళు భస్మం అయిపోతారు, వాళ్ళు మళ్ళీ ఉండలేరు అక్కడ. మొన్ననే ఒక ఓటర్స్కి కొంచెం డౌట్ వచ్చినా కూడా మొన్న వాళ్ళని 300 నుంచి 240 దింపినారు. ఇప్పుడు కూడా ఎట్లా చేస్తే నెక్స్ట్ టైం అది కూడా రావు. నెక్స్ట్ టైం ఈ బహుజన సమాజం వస్తుంది, బహుజన గవర్నమెంట్ వస్తుంది అని మేము కోరుకుని జై భీమ్ అనుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ని మమ్మల్ని ఎక్కువ గుర్తుపట్టుకోవాలా, మర్చిపోవద్దు. బికాజ్ ఆయననే మాకు ఈరోజు ఇక్కడ నిలబడే సత్తా ఇచ్చిండు, అందరితో మాట్లాడే ఒక ధైర్యం ఇచ్చిండు. జై భీమ్. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉండేసి దీనికి తీర్చిదిద్దినారు. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగం ద్వారానే సర్వ హక్కులు కూడా ఉన్నాయి. ఆ హక్కుల ద్వారానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రావడం జరిగింది, అనేక హక్కులు జరిగింది. ఈరోజు చూస్తుంటే ఇప్పుడు డెలిమిటేషన్ పేరుతో నిన్ననే జరిగిందని డెలిమిటేషన్ పేరుతో ఒక నార్త్ ఇండియన్ కానీ ఒక సీట్లు ఎక్కువ కేటాయించడం, మళ్ళా సౌత్ ఇండియన్కి తక్కువ సీట్లు కేటాయించడం జరుగుతున్నది. ఇది రాజ్యాంగం రాసిన దానికి కూడా అంతు లేకుండా పోతున్నది. ఇది మన బాబాసాహెబ్ ఒకటే చెప్పినారు, ప్రజలకు అందరికీ సమాన హక్కులు కల్పించాలన్నారు. కానీ ఇది చూస్తుంటే మహిళా రిజర్వేషన్ కోటా సాగుగా ఉన్నటువంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇది వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాటికి లేఖ రాయడం జరిగింది. దీన్ని పరిశీలించేసి అందరికీ సమాన సీట్లు వచ్చే విధంగా జనాభా ప్రాతిపదికగా చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుపెట్టేసి చేస్తున్నారు. జై భీమ్. నమస్కారం. జై భీమ్. నా పేరు రాజశేఖర్ కొయ్యేటి. నేను కాంగ్రెస్ నాయకుని. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరము తోటి స్నేహితులు కానీ తోటి నాయకులు ఇక్కడ లోకల్ అందరం కలిసి ఘనంగా జరుపుకున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఏమంటారు రాజ్యాంగం రాసిండో దాన్ని పూర్తిగా దాన్ని ఆచరణలో పెడతలేరు. దాన్ని పెట్టాలని నేను కోరుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసిండు. ఒకటి దళితులను కాదు, ఎస్సీ బీసీ మైనారిటీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మెయిన్ పేదవాళ్ళకి న్యాయం జరగాలని చేసాడు. కానీ ఇది అట్లా జరుగుతలేదు. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తారు. అది కాకుండా చూసుకోవాలి. జై భీమ్. సందర్భంగా ఈరోజు ఓకే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు బోయిగూడలో అల్ఫా కేఫ్ దగ్గర ఇవాళ పూలమాల వేసి సత్కరించి అందరము ఒక ఐక్యతగా పనిచేసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ ఏ విధంగా అయితే ఓటుకు తెచ్చాడో అదే విధంగా అందరం వినియోగించుకొని అందరము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. జై భీమ్. నేనా?